దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతుంటే తెలంగాణలో మాత్రం సెంటిమెంట్ను రగిల్చే పనిలో పడ్డారు గులాబీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆనవాళ్లు కూడా లేకుండా పోయిన పార్టీని ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ అధిపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంట్లో భాగంగానే తమకు బాగా నచ్చిన తెలంగాణ సెంటిమెంట్స్ ను రగిల్చే ప్రయత్నాలు షురూ చేశారు. తమ పార్టీలోని తెలంగాణ పదాన్ని తొలగించి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ కోసం ప్రయత్నించడమే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్న 10 ఏళ్లు స్వర్గంలా ఉంచామని, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ రాకతో నరక కూపంగా తయారైందని అంటున్నారు గులాబీ ఫాదర్ అండ్ సన్. ఈసారి బీఆర్ఎస్ ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించకపోతే తెలంగాణ రాష్ట్రమే ఉండదని ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక రకంగా తెలంగాణ ప్రజలను తండ్రి కొడుకులు భయపెడుతున్నారని చెప్పాలి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఓడిపోయినప్పటి నుంచి ఇదే స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించకపోతే మాత్రం హైదరాబాద్ ను కేంద్రీపాలిత ప్రాంతంగా చేస్తారని కేటీఆర్ అంటున్నారు. తమకు 12 సీట్లు ఇస్తే కేంద్రీపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామని చెప్పుకొస్తున్నారు కేటీఆర్. ఇక రాజకీయ అవసరం కోసం హైదరాబాద్ ను యూటీ చేసే అంశాన్ని కేటీఆర్ తెరపైకి తెచ్చారు. అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా వైసీపీ నేతలతో ఉమ్మడి రాజధాని అనే డిమాండ్ను కూడా తెప్పించి కాస్త సెంటిమెంట్ రేపే ప్రయత్నం కూడా చేశారు. అయితే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గోదావరి నదిని మోడీ ఎత్తుకుపోతారంటూ కూడా ప్రచారం మొదలుపెట్టారు. అంటే తాను సీఎంగా లేకపోవడంతో తెలంగాణలో సాగునీరు, తాగునీరు కోసం ఇబ్బందులు వచ్చాయని చెప్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ ఉండదన్నట్లు సీన్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు తండ్రి కొడుకులు. లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ గనక పార్టీ ఓడిపోతే ఇంకా బీఆర్ఎస్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ విషయం కేసీఆర్ కు, కేటీఆర్ కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే తమకు బాగా కలిసొచ్చిన తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ తెరపైకి తెస్తున్నారని చెప్పాలి. ఇలాంటి కల్లిబుల్లి కబుర్లు చెబుతూ ప్రజలను భయపెడుతున్నారని చెప్పాలి. మరోవైపు సర్వేలు బీఆర్ఎస్ కు పెద్దగా స్కోప్ లేదని చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కనీసం గుర్తించదగిన సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ వ్యూహం ఎంత వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ 10 ఏళ్ల పరిపాలన తర్వాత కేవలం 4 నెలల్లోనే ఇలాంటి సమస్యలు వచ్చాయంటే 10 ఏళ్లలో గులాబీ పాలకులు ఏమి చేయలేదని విపక్షాలు కౌంటర్ అటాక్ చేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 Vibes.